చేద్దాము. ఓకే. యా. సో ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. మీ అందరికీ ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు హిమబిందు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ గీతం యూనివర్సిటీ వైజాగ్. దాని తర్వాత ఐ హ్యావ్ క్వాలిఫైడ్ యూజీసీ నెట్. సో దాంతో నా ఫస్ట్ జాబ్ వచ్చేసి ఐ వర్క్డ్ యాజ్ అ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, హైదరాబాద్, రాజేంద్ర నగర్లో. దాని తర్వాత ఐ వర్క్డ్ యాజ్ అ టీచింగ్ అసోసియేట్ ఇన్ మై ఓన్ యూనివర్సిటీ ఫర్ బిఎస్సి అగ్రికల్చర్ స్టూడెంట్స్. ఒక సెమిస్టర్ చెప్పాను. దాని తర్వాత కోవిడ్ కేమ్. సో ఐఎమ్ ఇన్ టు కంప్లీట్ ఆన్లైన్ వర్క్స్. ఫస్ట్ ఏంటంటే పాసిబుల్ అని ఒక వెయిట్ లాస్ కంపెనీ, దాంట్లో ఐ వర్క్ as a senior nutritionist. Next, I'm into Healthify Me, and next I'm into Twin Health, which is a diabetic reversal company. And currently, Sugar Fits Low, it's been almost close to 3 years. So, Ikada, I work as a senior nutritionist and also I work as an auditor. I'm into QC. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఐఎమ్ ఇన్ కరీంనగర్ విచ్ ఈస్ మై ఇన్ లాస్, అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఐఎమ్ రెసైడింగ్ ఇన్ కరీంనగర్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఐ హ్యావ్ ఎ స్మాల్ కిడ్ హూ ఈజ్ అరౌండ్ 3.5 years. ఓకే. సో ఇప్పుడు నేను మీకు నా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్, ఐల్ జస్ట్ షేర్ మై ప్రజెంటేషన్. హోప్ ఇట్ ఈస్ విజిబుల్. ఎస్. సో టాపిక్ వచ్చేసి హిడెన్ డేంజర్స్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫర్ పీపుల్ విత్ డయాబెటీస్. సో అంటే మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ చేయడం వల్ల ఎలాంటి, అంటే ఏం డేంజర్ ఉంది, దీనివల్ల మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటో కూడా నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వాట్ హ్యాపెండ్? ఒక్క నిమిషం. Hope you all can see my screen. Okay. సో వాట్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్? అసలు ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటి? నేను మీకు పిక్చర్ లో అర్థం కావడానికి చాలా క్లియర్ గా పెట్టాను. సో ఏ ఫుడ్స్ అయితే మనం న్యాచురల్ స్టేట్, అంటే ఇప్పుడు వెజిటేబుల్స్ ని వెజిటేబుల్స్ లా కాకుండా బాగా ఫ్రై చేసి పౌడర్ చేసి చిప్స్లలో యాడ్ చేసి లేదా ఇంకేదో చేయాలనుకుంటే, ఇప్పుడు షుగర్ ఉంది, ఇప్పుడు షుగర్ కేన్ ఉంది, దాన్ని ఏం చేస్తున్నాం మనం? ప్రాసెస్ చేసి షుగర్ గా చేస్తున్నాం. షుగర్ ని మళ్ళీ దేంట్లో వాడుతున్నాం? ఇట్లా కూల్ డ్రింక్స్ లలో, ఐస్ క్రీమ్స్ లలో, వాట్ నాట్, కేక్స్, బేకరీ థింగ్స్, సో మెనీ థింగ్స్. సో ఇవన్నీ ప్రాసెస్, అంటే న్యాచురల్ గా ఉన్న వెజిటేబుల్స్ ని కానీ ఫ్రూట్స్ ని కానీ మనకి ఏవైతే దొరుకుతాయో వాటిని క్యానింగ్ అని, ఫ్రీజింగ్ అని, రెఫ్రిజిరేషన్ అని, ఫ్రైయింగ్ అని, బేకింగ్ అని, అంటే రకరకాల ప్రోటోకాల్స్ లో మనం సింపుల్ గా ఈజీగా అవైలబుల్ చేసి ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, చిప్స్ కానీ ఇవన్నీ ప్యాక్డ్ స్నాక్స్ అంటాం అనమాట. ఏవైతే రెడీ టు ఈట్, అందరికి ఐడియా ఉండే ఉంటది కాబట్టి. సో వెరీ ఈజీ, కన్వీనియంట్, ఫాస్ట్ గా తీసుకొని టేస్టీగా మనం దాన్ని మార్చి మార్చి వేడి చేసి లేదా ఓవర్ గా చల్లార్చి ఫ్రీజ్ చేసి చేసే వాటిని ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. వాట్ ఈజ్ న్యాచురల్ ఫుడ్? న్యాచురల్ అవైలబుల్, ఇప్పుడు చెట్టు నుంచి వచ్చే కూరగాయలు కానీ పండ్లు కానీ, ఇప్పుడు మన చికెన్ అంటే కోడి నుంచి వచ్చే మీట్ కానీ, చికెన్ ఫ్రెష్ అవన్నీ న్యాచురల్గా వస్తున్నాయి. మనం వాటిని ఎప్పుడైతే ప్రాసెసింగ్, అంటే ఏదో ఒక దాని ఫామ్ ని చేంజ్ చేసి దానికి ఎక్స్ట్రా అన్ని యాడ్ చేసి చేస్తామో దాన్ని ప్రాసెస్డ్ ఫుడ్ అంటాము. వాటికి ప్రాసెస్డ్ ఫుడ్ చేస్తాము. ప్రాసెస్డ్ ఫుడ్ ఎలా చేస్తాము? ఖచ్చితంగా వాటికి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేయండి అది ఎందుకు అవుతుంది? తయారు కాదు కదా, అంతే కదా. ఇప్పుడు కూరగాయ ఉంది, టమాటా ఉంది, టమాటో లాగా ఎన్ని రోజులు ఉంచగలుగుతాము? ఇప్పుడు సాస్ చేయాలంటే ఖచ్చితంగా దాన్ని మిక్స్ చేసి దాంట్లో సాల్ట్స్ అని, స్పైసెస్ అని, ప్రిజర్వేటివ్స్ అని అన్ని బాగా వేడి చేసి ఏదో ఒకటి చేస్తేనే కదా సాస్ వచ్చేది దాంట్లో నుంచి. ఇలాంటివన్నిటిని ప్రాసెస్డ్
ఫుడ్స్ అంటాము. బికాస్ దే అండర్గో ప్రాసెసింగ్. దాన్ని ఏదో విధంగా దాని ఫామ్ ని చేంజ్ చేస్తాం కాబట్టి దాన్ని ప్రాసెస్డ్ ఫుడ్ అంటాము. ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్యాక్డ్ స్నాక్స్ ఇవన్నీ మనకు తెలిసినవి, చిప్స్ బింగో అని అవి దొరుకుతాయి కదా అవి. షుగరీ డ్రింక్స్, ఆల్ కైండ్ ఆఫ్ డ్రింక్స్ అంటే థమ్స్ అప్, కోకో కోలా, మాజా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ షుగరీ డ్రింక్స్. ట్రాపికానాస్ ఇవన్నీ. ఫ్రోజన్ మీల్స్, సో ఇప్పుడు ఏంటి పాస్తాస్, ఇప్పుడు ఓట్స్ కి సంబంధించిన కూడా కొన్ని ప్రాసెస్ చేసేసి వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి. అండ్ రెడీ టు ఈట్ మ్యాగీ నూడిల్స్ కానీ, సో ఇవన్నీ ఫ్రోజన్ మీల్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవి ఎక్కువ మనకన్నా యుఎస్ లో, యూకేలో అట్లా బయట దేశాల వాళ్ళు చాలా ఎక్కువగా వాడతారు. ఈవెన్ దే యూజ్ అంటే ఇప్పుడు పరాటాస్, చపాతీలు అవి కూడా మనం న్యాచురల్ గోధుమ పిండితో చేసుకుంటే వాళ్ళకి టైం లేకనో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి రీజన్, వాళ్ళు అవి తెచ్చుకొని ప్యాన్ పైన వేడి చేసేసుకొని తింటారు అనమాట. దోస్ ఆర్ ఫ్రోజన్ మీల్స్. నెక్స్ట్ ప్రాసెస్డ్ మీట్. మీట్ కూడా రకరకాలుగా దాన్ని ఇప్పుడు మనము హాట్ డాగ్ అని, సాసేజెస్ అని, అవని ఇవన్నీ అన్ని చేస్తాం కదా న్యాచురల్ గా. ఇవి మనం ఇంట్లో కర్రీ వండుకుంటే అదొకలాగా ఉంటుంది. దాన్ని రెగ్యులర్ గా ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని తీసుకొచ్చి దాన్ని వేడి చేసుకుని ఓవెన్ లో పెట్టుకొని తిన్నామంటే అది చాలా ప్రాసెస్ చేసి దాంట్లో అన్ని యాడ్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని ప్రాసెస్ మీట్ అంటారు. అండ్ రిఫైన్డ్ గ్రెయిన్స్, ఇప్పుడు జనరల్ గా బ్రెడ్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ దేని నుంచి చేస్తారో న్యాచురల్ గోధుమల నుంచి కానీ మైదా నుంచి కానీ ప్రాసెస్ చేసేవి. మనం డైరెక్ట్ గా దాన్ని రెడీ టు కుక్ అనేసి సింపుల్ గా వేయించుకోనో లేకపోతే శాండ్విచ్ మేకర్ లో పెట్టుకోనో అట్లా తింటున్నాం. ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, ఇట్స్ లైక్ హౌ వీ హ్యావ్ బికమ్ డిపెండెంట్ ఆన్ ప్రాసెస్డ్ ఫుడ్స్. అసలు మనం ఎందుకు ప్రాసెస్డ్ ఫుడ్స్ పైన డిపెండ్ అయ్యాం? ఒకటి, కన్వీనియన్స్, ఈజీ. ఇప్పుడు ఆకలి వేసిద్దా, వెంటనే వెళ్ళి ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకొని తింటే అప్పటికప్పుడు మనకి ఆ, ఆకలి తీరిపోతుంది. దాహం వేసిందా, రెగ్యులర్ గా ఇప్పుడు యాపిల్ ని తీసుకొని దాన్ని కట్ చేసి దాన్ని మిక్సీలో వేసి బ్లెండర్ లో వేసి తిప్పి తాగడానికి టైం పడుతుంది. టైం ఒకటి పడుతుంది, అట్ ద సేమ్ టైం ఓపిక ఉండట్లేదు జనాలకి. సో ఏంటి, మంచిగా హ్యాపీ పిజ్జానో మాజానో థమ్స్అప్, ఇంకా టేస్ట్. ఇప్పుడు న్యాచురల్ గా చేసుకునే వాటికి ఆ, కూడా అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకోనో లేకపోతే ఇంకేదో నట్స్ యాడ్ చేసుకొని చేసుకుంటే బానే ఉంటది. జనాలకు అంత ఓపిక లేదు, టైం లేదు, టేస్ట్ కావాలి, ఫాస్ట్ గా తినేసేయాలి, అంతే. దట్స్ ఇట్. అండ్ ఎఫోర్డబిలిటీ. ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ఆఫెన్ చీప్. ఈ మధ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు అవకాడో ఉంది. అవకాడో అనేది ఒక బటర్ ఫ్రూట్, అది చాలా మంచి, దానిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దాని రేటు 250 నుంచి 300 వరకు ఉండొచ్చు ఒక అవకాడోకి. అదే ఇప్పుడు ఈజీగా దొరికే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, ఎక్కువ వస్తుంది, తొందరగా తీసేసుకోవచ్చు, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అప్పటిదప్పుడు అనేసి కొనుక్కొని తింటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏమైనా ఇప్పుడు దొరికే జామున్ సీజన్స్, ఇప్పుడు మనకి జామున్ దొరుకుతుంది, అది చాలా మంచిది, దాన్ని నలుచుకొని తింటే బాగుంటుంది. కానీ అట్లా కాదు, దాని బదులు ఏదో ట్రాపికానాలో వాడ జామున్ జ్యూస్ కూడా రిలీజ్ చేసేసిండు, కథ తీసుకొని తాగేస్తే అయిపోతుంది. దట్స్ ఎట్. అఫోర్డబుల్, ఈజీ అండ్ మార్కెటింగ్ అండ్ అవైలబిలిటీ. ఈ మధ్య ఈ బ్రాండ్స్ వచ్చి, ఈ మధ్య చాలా ఏళ్ళ నుంచి బ్రాండ్స్ వచ్చేసి టీవీలో కానీ ఫోన్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా యాడ్ అనేది వస్తుంది. అండ్ దాని వల్ల ఎలా యాడ్ కూడా ఎలా ఇస్తున్నారు, కొందరైతే జీరో క్యాలరీస్, జీరో స్వీట్నర్స్, నో సాల్స్ అని, నో ఏదో అంటే వాడు మార్కెటింగ్ జిమిక్స్ అన్ని వాడేసి దాన్ని ఈజీగా అవైలబుల్ చేసి ఇంట్రెస్టింగ్ గా. ఇప్పుడు మనము డీమార్ట్కి వెళ్తాము లేదా రత్నదీప్కి వెళ్తాము, పొలిమేర సామాన్ కొనుక్కోవడానికి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్. డీమార్ట్ కొనుక్కోవడానికి లిస్ట్ ఒకటి ఉంటే దానికన్నా చాలా మందికి యాడ్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటున్నాయి? ఎందుకుంటున్నాయి అంటే మంచిగా వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకు కన్వీనియంట్ గా ఈజీ ఇస్తారు, మనకి టైం ఉంటుంది, హాయిగా అక్కడ తిరగొచ్చు. ఒకటి ఇస్తారు ట్రాలీ, ఇంకా దాన్ని పట్టుకొని చూస్తూ ఉంటే అన్ని చాలా కలర్ఫుల్ గా, ఇంట్రెస్టింగ్ గా, కొత్తగా, అబ్బా ఇది ట్రై చేయొచ్చా. ఇంకా మనతో పాటు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇది బాగుంది కొత్తగా మార్కెట్లోకి వచ్చింది ఇది ట్రై చేద్దాము అనేసి కొనుక్కుంటాం. అంటే అసలు లిస్ట్ ఏదో రవ్వ, పల్లీలు, పప్పులు అవి ఉంటే అవి కొనడంతో పాటు అవిటికన్నా ఎక్కువ ఈ చిప్స్ అని, కుకీస్ అని, బిస్కెట్ ఎందుకు వాళ్ళు అలా చూపిస్తున్నారు మనకు కూడా. ఆ ఈజీగా ఉంది, ఆకలేస్తే ఎవరు చేసుకుంటారు, ఆ చోలేలు శనగలు రెండు బిస్కెట్లు తింటే అయిపోతుంది, నో షుగర్స్ అంటున్నారు కదా, నో సాల్ట్ అంటున్నారు కదా, హెల్దీ వర్షనే కదా అనేసి అలా కూడా. అంటే ఈ మధ్య ఏంటంటే ఈ హెల్త్ ని మైండ్ లో పెట్టుకొని మార్కెటింగ్ వాళ్ళు ప్రతిదీ నో, ఏదంటారు, నో ఫ్యాట్స్, నో ట్రాన్స్ ఫ్యాట్స్. ఎలా అవుతుంది?
ఖచ్చితంగా దాన్ని ప్రాసెస్ చేసి ట్రాన్స్ఫాట్ అనేది వచ్చేస్తుంది అంతే. ఆయిల్ వాడి ప్రాసెస్ చేస్తే అది ఆటోమేటిక్గా అన్సాచురేటెడ్ ఫ్యాట్ లాగా అయిపోయి అయిపోతుంది. ఈ రీజన్స్ వల్ల మనం దానిపైన డిపెండ్ అవుతున్నాము. అండ్ దానివల్ల డేంజర్ అయింది. ఓవర్ టైమ్ దిస్ డిపెండెన్సీ కెన్ నెగిటివ్లీ ఎఫెక్ట్ హెల్త్, ఎస్పెషలీ ఫర్ పీపుల్ విత్ డయాబెటీస్, మేకింగ్ ఇట్ హార్డర్ టు మేనేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ లీడింగ్ టు వెయిట్ గెయిన్ అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్. అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఓకే, నాలెడ్జ్ లేని వాళ్ళకైతే మేడం ఆ లేస్ ప్యాకెట్లు వచ్చి 5 6 చిప్స్ రూపాయలు పడతాయి, అవి తినడం వల్ల ఏమవుతుంది? చూడ్డానికి అవి ఎలా ఉంటాయి? అంతే ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంది, తీసుకోవచ్చు కదా. ఇప్పుడు దాంట్లో కొత్తగా కార్న్ చిప్స్ అని, నాచోస్ అని, బేక్డ్ అని మొత్తం, అంటే వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ యూజ్ చేసి వాళ్ళు పట్టేసుకున్నారనమాట. జనాలు ఏది చెప్తే ఇంట్రెస్టింగ్ గా కొనుక్కుంటారు. దీస్ డేస్ ఎవ్రీబడి, నాట్ అబౌట్ డయాబెటీస్, అందరికీ తింటున్నారు, హెల్త్ కాన్షియస్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఈ ఈ మధ్యన ఈ జిమ్స్ ఈ ఎక్కువ అయిపోయినాయి వర్కౌట్స్ చేయడం. అట్ ద సేమ్ టైం బయట ఇప్పుడు ఎవరు ఫుడ్ స్టాల్ పెట్టుకున్నా, ఎలాంటి షాప్ ఓపెన్ చేసినా నడుస్తుంది. ఈ బిజినెస్, ఫుడ్ బిజినెస్, ఈ మందుల బిజినెస్, హాస్పిటల్ బిజినెస్ అనేది చాలా హైలోకి వెళ్ళిపోయాయి. ఎందుకు? బికాస్ మనం వాటిపైన డిపెండ్ అవుతున్నాం. దానివల్ల ఏమవుతుంది డేంజర్? మన హెల్త్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, బికాస్ ఆఫ్ హై సాల్ట్స్, హై షుగర్స్, హై ఆయిల్స్, హై ట్రాన్స్ ఫ్యాట్స్. దానివల్ల ఏమవుతుంది అంటే బాడీ న్యాచురల్ గానే మన మన ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆర్గన్ డ్యామేజ్, బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ట్రై టు మాక్సిమం స్టిక్ టు ద హోమ్ ఫుడ్స్. ఇస్తుంది నెక్స్ట్ స్లైడ్ అది కూడా. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ బ్లడ్ షుగర్ రిలేషన్. సో హై జిఐ ఫుడ్స్ స్పైక్ బ్లడ్ షుగర్స్. సో అవన్నీ హై జిఐ ఫుడ్స్ ఏవైతే మనం బయట మార్కెట్లో కొనుక్కొని తింటామో, ఆల్మోస్ట్ ప్రాసెస్ చేసినవి అన్ని హై గ్లైసమిక్ ఇండెక్స్. గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే దాంట్లో కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువ ఉంది అన్నట్టు. ఆ పర్టికులర్ ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటివి? ఆటోమేటిక్ గా మన బ్లడ్ షుగర్, మనకి ఎనర్జీ ఇచ్చేది. యాక్చువల్ గా ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ని కార్బోహైడ్రేట్స్ అంటాం. ఏవైతే ఇప్పుడు రైస్ కానీ, గోధుమలు కానీ, ఇవన్నీ ఓట్స్ కానీ, బార్లీ కానీ, జొన్నలు, మిల్లెట్స్ కానీ, ఇవన్నిట్లలో కార్బోహైడ్రేట్స్ ఉంటారు. బట్ వాటిని వాటిలాగా తినట్లేదు కదా. దాన్ని ప్రాసెస్ చేసి దానికి ఫ్యాట్ యాడ్ చేసి, సాల్ట్ యాడ్ చేసి, షుగర్ యాడ్ చేసి, అన్ని సాసులని, మైనీస్లు అన్ని యాడ్ చేసి దాన్ని ఏమంటారు రెడీ టు ఈట్ లాగా చేసుకుంటున్నాం. కాబట్టి ఎంత ఈజీగా, ఎంత కన్వీనియంట్ గా మనం తింటున్నామంటే అంత కన్వీనియంట్ గా మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతింటున్నాం అని అర్థం. అంతే. దేనికైతే మనం ఎఫర్ట్ పెట్టి, టైం పెట్టి, నీట్ గా తెచ్చుకొని చేసుకొని ఇంట్లో అన్ని వండుకొని తింటామో దానివల్ల మీకు చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్. ఆల్రెడీ న్యాచురల్ గా దొరికేటివే చాలా కల్తీ అయి ఉంటున్నాయి ఈ రోజుల్లో. ఏ ఫ్రూట్? యాపిల్ ఉంది. యాపిల్ చూస్తే ఎలా ఉంటుంది అసలు? దానిపైన తొక్క ఎంత రెడ్ కలర్! ఒకప్పుడు వెన్ ఐ వాజ్ యంగ్ అంత రెడ్ కలర్ యాపిల్స్ అయితే ఎప్పుడు చూడలేదు. ఈవెన్ వాటర్ మిలన్, వాటర్ మిలన్ కట్ చేస్తే ఎంత ఎర్రగా ఉంటుంది అసలు! అలా ఉన్నాయా ఎప్పుడైనా ఇదివరకు? అండ్ ద స్వీట్నెస్, ఒకప్పుడు షుగర్ టాపింగ్స్ చేసుకుంటే వెన్ ఐ వాజ్ కిడ్ దాని మీద షుగర్ వేసి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అది చప్పగా ఉంటుంది కాబట్టి, అంత తీయగా ఏమి ఉండదు కాబట్టి, చిన్నపిల్లలు తిన్నారు కాబట్టి అలా వేసుకొని ఇది తినేవాళ్ళం. ఇప్పుడు ఎవరైనా వాటర్ మిలన్ తింటే తెలుస్తుంది అసలు. అన్ని సీజన్ లో దొరుకుతుంది అండ్ అది ఎంత స్వీట్గా ఉంటుందో. వై? అండ్ రీసెంట్ గా మీమ్స్ లో అలా ఇన్స్టాలో ఎక్కడో చూసాను, లైక్ దే ఆర్ టెస్టింగ్, అంటే ఇట్లా టిష్యూ పెట్టి చూసి అది ఎర్రగా ఉందంటే దాంట్లో కెమికల్స్, ఏదో పెస్టిసైడ్ వేసారు, ప్రిజర్వేటివ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆకుకూరలు చూస్తే కొన్ని కొన్ని చోట్ల అయితే ఎంతో గ్రీన్ కలర్ అసలు. ఎవ్రీథింగ్, వాసన. ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే మందు కొడతారు వాటి. ఎంత మందు కొడతారంట అది అట్లా ఫ్రెష్ కనిపించడానికి, తాజాగా కనిపించడానికి, ఆ ఈల్డ్ ఎక్కువ రావడానికి. ఆల్రెడీ న్యాచురల్ గా దొరికేటివే చాలా వరకు అడల్టరేటెడ్ అయితే దొరుకుతుంది. ఇంకా వాటిని మనం ప్రాసెస్ చేసి, అది చేసి, ఇది చేసి బాగా తినేస్తాము. టైం లేదు, వర్క్ ఉంది కదా, జాబ్ ఉంది కదా, ఇంత సంపాదిస్తున్నారు, నాకు ఎక్కడ టైం ఉంటుంది అంటే, మీరు ఎంత సంపాదిస్తారో అవన్నీ మళ్ళీ హాస్పిటల్లో పెట్టడం తప్ప దేనికి లేదు. మనం సంపాదించింది మనము ప్రాపర్ గా తిని యాక్టివ్ గా లేదు, పలానా చోటి గుడికి వెళ్ళాలని గుడికి వెళ్ళే స్థితిలో మనం లేకపోతే ఎందుకు అదంతా? సో వర్కర్స్ ని పెట్టుకోండి. ఇండియాలో మనకు మేడ్స్ కూడా ఉంటారు. మీకు టైం లేక, మీ వైఫ్ వర్కింగ్ అయ్యి, మీరు వర్కింగ్ అయ్యి, ఇంట్లో అందరూ వర్కింగ్ అయ్యి బిజీగా ఉంటే బెటర్ టు హైర్ ఎ కుక్ అండ్ డూ.
కానీ ఏ రెడీ టు ఈట్ ఉప్మా దొరుకుతుంది మేడం, ఈ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఇవి కూడా దొరుకుతున్నాయి చాలా వరకు. బట్ ఎందుకు వాళ్ళు ప్రాపర్ మినపప్పు వాడతారో ఏం వాడతారో మనకు తెలియదు కదా. తెలియనప్పుడు రిస్క్ తీసుకొని ఎవరు కూడా అలా కన్నా మంచిగా కుక్ ని హైడ్ చేసుకోరు, ఇంట్లో మీరు చూస్తూ మీ పర్యవేక్షణలో చేంజ్. ఓకే. అండ్ వాట్ అబౌట్ వర్స్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా బాగా పెరిగిపోతుంది. దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బ్లడ్ షుగర్స్. ఇన్ రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ అవుతున్న కొద్దీ అది సెల్స్ లోకి గ్లూకోజ్ ని ప్రాపర్ గా తీసుకోకుండా చేస్తుంది, రెసిస్టెంట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మన సెల్స్ లోకి కణాలలోకి వెళ్లకుండా ఆటోమేటిక్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా, ఇప్పుడు మనం డైట్ కోక్స్ అని ఇంకా ఇంకా జిమిక్లు మార్కెటింగ్, కోకే పెద్ద వేస్ట్, మళ్ళీ దాంట్లో డైట్ కోక్ అని ఒక వర్షన్ తీసుకొచ్చి జీరో షుగర్స్ అని మరి ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యాడ్ చేస్తారు. అవేమన్నా మంచిదా? లాంగ్ రన్ లో వాటి వల్ల కూడా మనకి ఇన్ఫ్లమేషన్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే మార్కెటింగ్ హ్యాక్స్, లేదా మన కన్వీనియన్స్ కోసం ఎప్పుడు కూడా కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. మనది మనం ప్రాపర్ గా, ఆ, అందరూ ఎందుకు పనిచేసేది, తినడానికి బతకడానికి, అంతే కదా. అదన్నా శుభ్రంగా తిని మన బాడీకి ఎనర్జీ రాకుండా ఉండడం వెరీ వేస్ట్. సో ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్స్ అండ్ నో ప్రాసెస్ ఫుడ్స్. హిడెన్ ఇంగ్రీడియంట్స్, సో ఏమేమి వాచ్ చేయాలి మనకి, యాడెడ్ షుగర్స్. సో అన్నిట్లలో ఇలా సుక్రోజ్ అని ఫ్రక్టోజ్ అని మీరు చూసుకోవాలి, లేబుల్ పైన కూడా కనిపిస్తుంది. సుక్రోజ్, ఫ్రక్టోజ్, కార్న్ సిరప్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనేది అన్ని లేబుల్స్ లో ఉంటాయి. సో ఇవన్నీ షుగర్స్ అన్నమాట. అండ్ కొన్ని మనకు తెలియకుండా నెంబర్స్ లో కూడా ఉంటది, E00 ఎమల్సిఫైయర్స్ అని కోడ్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏంటంటే అక్కడ చూడడానికి ఏం కనిపిస్తుంది మనకు పైకి, వీట్, వెజిటేబుల్ ఆయిల్, వెజిటేబుల్స్, హోల్ వీట్ ఫ్లార్, మిల్లెట్ ఫ్లార్ ఇట్లా కనిపిస్తుంది. కానీ పక్కకు కొన్ని కొన్ని లేబుల్స్ పైన E0024 అంటే నెంబరింగ్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఆ పర్టికులర్ ఇంగ్రీడియంట్ నెంబర్, అది బయటకు చూపియరు అనమాట వాళ్ళు. సో అవన్నీ కూడా చూసుకో. దీస్ కాస్ బ్లడ్ షుగర్ స్పైక్స్ అండ్ ఆర్ ఆఫన్ హిడెన్ ఇన్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్. సో దానివల్ల షుగర్ స్పైక్ సాప్మని వెళ్ళిపోతుంది. అంటే ఈవెన్ హెల్దీగా కనిపించే వాటికి కూడా, ఇప్పుడు న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ అని, మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అని, ఓట్స్ కుకీస్ అని, సో కాల్డ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ వచ్చినాయి మార్కెట్లో. ఏదైనా ప్యాక్ చేసి ఉందంటే అది వేస్ట్ అన్నట్టు నా దృష్టిలో. అంతే సింపుల్. అంత చూడలేను మేడం, నాకు అదంతా తెలీదు అని అంటుంటే కూడా. సో ఒక్క నిమిషం. సో ఏంటంటే కంపల్సరీగా మీరు అవన్నీ చెక్ చేసుకోలేండి మేడం అని మీరు అనుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా సింపుల్ లాజిక్, ప్యాక్ చేసి వచ్చిందంటే అమ్మో నాకు వద్దు, అది మంచిది కాదు అనేది బ్లైండ్ లో బ్రెయిన్, అంటే బ్లైండ్ గా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్. ఒకప్పుడు మీకు హైడ్రోజనేటెడ్ ఆయిల్ అంటే డాల్డా గుర్తుండే ఉంటుంది, వనస్పతి ఆయిల్స్ కి హైడ్రోజన్ యాడ్ చేసి దాన్ని గట్టిగా సాలిడ్ ఫామ్ లో ఉంటది అనమాట. ఈ లిక్విడ్ ఫామ్ లో ఏవైతే ఆయిల్స్ ఉంటాయో దాన్ని సాలిడ్ స్టేట్ కి తీసుకొస్తారు. అట్లా సాలిడ్ స్టేట్ కి తీసుకొచ్చినప్పుడు అయ్యే ఫార్మ్స్ ట్రాన్స్. అండ్ ఓవర్ గా ఆయిల్ ని హీట్ చేసి తింటే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ అనేది సాచురేటెడ్ కాస్త అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ గా మారిపోతుంది. ప్రతి ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ ఏవైతే మీరు లిపిడ్ ప్రొఫైల్స్ లో చూస్తారో అవన్నీ చాలా హైలో ఉంటాయి. ఇప్పుడు ఏంటి, చాలా మంది యూజర్స్, మేడం నేను ఇంట్లో ఫుడ్ తింటాను మేడం, అసలు నాకు వెట్లు ఎక్కువ ఉన్నాయి, నేను వాకింగ్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మీరు చెప్పినట్టు నిద్రపోతున్నాను, మొబైల్ చూస్తలేను, ఫుల్ యాక్టివ్గా ఉంటున్నా మేడం, అయినా నాకు ఎందుకు వస్తున్నాయి. ఆయనకి తెలియదు పాపం, ఆయన రోజు 2 న్యూట్రిచాయిస్ బిస్కెట్లు తింటారు, ఫీలింగ్ దట్ ఇట్స్ హెల్దీ. సో దాని వల్ల కూడా మన కొలెస్ట్రాల్స్ అనేవి, లిపిడ్స్ లెవెల్స్ అనేవి, లిపిడ్ ప్రొఫైల్ అనేది అబ్నార్మల్ గా అవుతుంది. లేకపోతే అంత టేస్ట్ ఎట్లా వస్తుంది, అంతే కదా. So that is the reason. High sodium content. Processed foods contain lot of salt to improve the flavor. ఆబ్వియస్లీ ఏదో సామెత ఉంటది కదా, అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఎవరంటారు, ఉప్పు అంటారు. ఎందుకంటది ఉప్పు, ఉప్పు వేస్తేనే కదా మనకు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్ని కూర చేయండి, ఉప్పు వేయకండి, అంటే చాలా డిఫరెన్స్ ఉంటది మనం ఉప్పు వేసిన కూరకి ఉప్పు వేయని కూరకి. ఉప్పు వేయడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ షెల్ఫ్ లైఫ్ అంటే దాని యొక్క లైఫ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు మన పచ్చళ్ళు ఉన్నాయి, పికిల్స్ ఉన్నాయి, దాంట్లో ఏం వేస్తారు షెఫ్ లైఫ్ పెంచడానికి, ఉప్పే వేస్తారు. మామిడికాయ పచ్చడి మనం పెట్టుకుంటాం కదా ఎవ్రీ ఇయర్,
అది ఒక్క నిమిషం. హూ ఇస్ ఆస్కింగ్ రిక్వెస్ట్ టు రికార్డ్ ద వీడియో టు ద క్లౌడ్? ఓకే. సో ఇది ఏంటి అంటే దాని యొక్క సాల్ట్ కంటెంట్ వేయడం వల్ల దాని యొక్క షెల్ఫ్ లైఫ్, దాని యొక్క లైఫ్ పాడవకుండా ఉంటుంది చాలా ఎక్కువ రోజులు. ఎక్సెసివ్ సాల్ట్ క్యాన్ లీడ్ టు హై బ్లడ్ ప్రెషర్. ఈ బీపీ షుగర్ అనేవి, వెయిట్ అండ్ రికార్డ్, ఈ బీపీ షుగర్ అనేవి ఏంటంటే ఫ్రెండ్స్ లాగా అన్నమాట. చాలా వరకు మా క్లయింట్స్ కి ఎవరికైతే 100 మెంబర్స్ లో ఆల్మోస్ట్ 85 మెంబర్స్ కి అసోసియేటెడ్ బీపీ అనేది ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ అనేది ఆటోమేటిక్గా వచ్చేసి, అంటే షుగర్ ఏం చేస్తుంది బాడీలో ప్రతి ఒక్క ఆ, అవయవాన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఖరాబ్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక లాజిక్ ఏంటంటే, తీపి తినద్దు అంటాం కదా, ఆటోమేటిక్ గా యూజర్స్ ఉప్పుకు అలవాటు పడిపోతారు. ఇంకా షుగర్ సంబంధించిన తినడం అన్ని మానేస్తాం కదా, అప్పుడు ఇక వాళ్ళ టేస్ట్ బడ్స్ కి కానీ ఏంటంటే వాళ్ళకి మెంటల్ గా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఎక్కువ పచ్చళ్ళు తినడము, అందులో షుగర్ ఉండదు అనేసి, ఆ ఎక్కువ ఈ ఫ్రైమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఏదైనా కూరలలో బేసిక్ కర్రీలు రెగ్యులర్ చేసుకునే కర్రీలో మనం ఉప్పు కంటెంట్ అనేది పెంచుకున్నా కూడా ఆటోమేటిక్ గా బాడీలో సోడియం కంటెంట్ పెరుగుతుంది. మనుషులం కూడా ఉబ్బుతాము. డిమాటిక్ అంటే వాటర్ ఫీల్ అయి ఉంటది బాడీలో. దానివల్ల ఉబ్బకాయం అంటారు కదా, ఒబేసిటీ. అట్ ద సేమ్ టైం అండ్ రెండు రిలేటెడ్. హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ప్రోన్ టు హై షుగర్స్. రెండు రిలేటెడ్. సో ప్లీజ్ రెడ్యూస్. ఈవెన్ రెగ్యులర్ ఇంట్లో కూడా మీరు తక్కువ సాల్ట్ వేసుకొని తినాలి. కొన్ని రోజులు కష్టంగా ఉంటది అలవాటు అవ్వడానికి, బట్ డెఫినెట్ గా యు ఆల్ విల్ ఎంజాయ్. ఎందుకంటే మనం హుషార్ అయిపోతాం, యాక్టివ్ అయిపోతాం. తక్కువ ఉప్పు తినడం వల్ల, తక్కువ షుగర్స్ తినడం వల్ల నిద్ర రాదు, మబ్బుగా ఉండదు. కొందరికి ఏంటంటే డే ఎంత మబ్బుగా ఉంటుంది, 6-7 గంటలు 8 గంటలు. ఎందుకు మనం తినే తిండి వల్ల. ఓకే. నెక్స్ట్, ద ఇంపాక్ట్ ఆఫ్ ఓవరాల్ హెల్త్. ఇప్పుడు నేను చెప్పాను కదా, వెయిట్ గెయిన్. చూడండి ఆయన పాపం చిప్స్ తిని అవి తిని ఇవి తిని బిస్కెట్లు తిని ఆ బొమ్మలు చూపిస్తున్నా, జ్యూసులు తాగి బయట జ్యూసులు, బర్గర్లు, పిజ్జాలు, వాట్ ఆర్ ఆల్ దీస్? ఓ ద పిజ్జా హ్యాస్ అంటే కొందరు ఏంటంటే, మేడం పిజ్జాలో చాలా కూరగాయలు వేసుకున్నా మేడం, నేను తినకొస్తే ఆర్డర్ చేసుకున్నాను, మొత్తం కూరగాయలే ఉన్నాయి మేడం. మరి దాంట్లో వేసే సాస్, సాస్ ఏంటి? టొమాటో సాస్, పచ్చి టమాటానా? కాదు. దానిపైన వేసే చీజ్ ఏంటి, మయోనీస్ ఏంటి? వాట్ ఆర్ ఆల్ దీస్? సో ఇవన్నిటి వల్ల ఆటోమేటిక్ గా సాల్ట్ కంటెంట్, షుగర్ కంటెంట్, ఓవర్ ఈటింగ్. టేస్ట్ బాగుంది కదా అని ఎక్కువ తింటాము. ఎవరైనా ఒక్క ప్యాకెట్ చిప్స్ తో ఆపేస్తారా? ఇంకోటి ఉంటే ఇంకోటి కావాలి. సో ఇట్స్ ఆల్ రిలేటెడ్ అనమాట. అండ్ దాని వల్ల మనకి మెంటల్ గా రిలాక్సేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా మూడ్ బాగాలేదు అనుకోండి, మంచి ఫుడ్ తింటే సెట్ అవుతుంది మేడం అని అంటారు. ఎందుకు? ఎందుకంటే ఆటోమేటిక్ గా మన బాడీలో డొపమైన్ లెవెల్స్, అంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట. ఇన్స్టంట్ రిలీఫ్ వస్తుంది అనమాట మైండ్కి. దట్ ఈస్ ద రీజన్ మన వెయిట్ గెయిన్ అనేది, మనం ఆటోమేటిక్ గా వెయిట్ అనేది గెయిన్ అవుతుంది. సారీ మా బాబు అనుకుంటా డోర్ కొట్టాడు, ఐఎమ్ సారీ. సో ఇదన్నమాట వెయిట్ గెయిన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ఫ్లమేషన్. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కెన్ ఇంక్రీజ్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్, ఏ కీ ఫ్యాక్టర్ ఇన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ హార్ట్ డిసీజ్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదు, బాడీ అంతా పుండు పుండుగా అవ్వడము, ఆర్గన్స్ అన్ని. ఈ బాడీ అనేది యాక్చువల్ గా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అవుతూ ఉంటుంది ఇట్లా ఇన్ఫ్లమేట్ అవుతూ ఉంటే. మీకు ఎక్కడన్నా రెడ్నెస్, స్వెల్లింగ్ సెన్సేషన్, ఏదైనా లోపల ఏదన్నా ఇబ్బంది అవుతే మనకు బయటకు తెలుస్తుంది కదా. బయటకు ఎక్కడన్నా వాసిన, ఉబ్బిన, దెబ్బ తాకిన, ఇన్ఫ్లేమ్డ్ అంటారు. అది లోపల లోపలిది మనకి ఎట్లా అర్థమవుతుంది? స్లో స్లోగా ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువైపోయి దాని వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిందంటే ఇంకా అంతే, హై షుగర్స్ అయిపోయినట్టే. హెచ్బిఏవన్సీ పెరుగుతుంది, ఫాస్టింగ్ పెరుగుతుంది, పిఎస్ పెరుగుతుంది, అల్టిమేట్ హెచ్బిఏవన్సీ పెరుగుతుంది. ఇక దానివల్ల డయాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి, ఇక రాని పతిలు ఉన్నాయి అన్నమాట. సో ప్లీజ్ ట్రై టు రెడ్యూస్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. అండ్ హార్ట్ డిసీజ్ అండ్ హై బ్లడ్ ప్రెషర్. తెలిసిందే కదా, ఎక్కువ కొవ్వు పదార్థాలు తిన్నాం అనుకోండి, ఆ హార్ట్ పైన ఉన్న చూడు, ఈ ఆర్టరీస్, వెయిన్స్, ఫ్యాట్ అంతా దాని చుట్టూ డిపాజిట్ అయి ఉంటుంది. ఆ వెయిన్స్ లో ఇప్పుడు పైపు స్ట్రైట్ గా ఉందనుకోండి, వాటర్ ఫాస్ట్ గా పోతాయి. పైప్ మధ్యలో ఏదైనా ఇరుక్కు ఉందనుకోండి, లేదా మనం కాలేసి తొక్కినాం అనుకోండి, వాటర్ వస్తాయా? సింపుల్ లాజిక్. సో దాంట్లో అంతా ఇట్లా కొవ్వు పేరుకుపోయి ఉంటది అనమాట. కొవ్వు ఇట్లా పేరుకుపోయి ఉన్నాక బ్లడ్ నీట్ గా కరెక్ట్ గా ఫ్లో అవుతుందా? మన ప్లేక్ అంటారు అనమాట ఫార్మేషన్. సో ఆ ప్లేక్స్ ఫామ్ అవ్వడం వల్ల ఫ్లో ఈజీగా ఉంటుందా? హార్ట్ హెల్త్ దెబ్బతింటది.
మళ్ళీ దానికి ఇప్పుడు కార్డియాక్ సర్జన్లు వచ్చి అవి రిమూవ్ చేయడము, బ్లాకేజెస్ తీయడము, హార్ట్ ఆపరేషన్లని అవన్నీ ఎందుకు అవసరమా మనకి? సో ట్రై టు రెడ్యూస్ ద ఇంటేక్ ఆఫ్ షుగర్స్ అండ్ సాల్ట్స్, ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇంకా దాంట్లో ఒకటని కాదు, అన్ని ఉంటాయి అన్నమాట. ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైయర్స్, స్టెబిలైజర్స్ అన్ని వాడితేనే అది అంత మంచిగా అయ్యేది. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ క్రానిక్ కండిషన్స్ చెప్పినట్టు డయాబెటిక్ ఇంతకు ముందు చెప్పాను కదా, ఇట్ వర్సన్స్ ద డయాబెటిక్ ఇష్యూస్, న్యూరోపతి, రెటినోపతి, కిడ్నీ డ్యామేజ్, ప్రతి ఒక్క డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇది మెయిన్. ఇప్పుడు కొందరు ఒక క్లయింట్ నిన్ననే ఐ హర్డ్ ద కాల్, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మేడం నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది అందుకనే నేను కోకా కోలా అలవాటు అయిపోయింది, నేను థమ్స్ అప్ తాగకపోతే నాకు అసలు గ్యాస్ ప్రాబ్లమే పోదు. మరి షుగర్ పరిస్థితి ఏంటి? ఇజ్ ఇట్ ఎ రైట్ థింగ్? ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే పాపం తెలియక ఆయనకి. కానీ థమ్స్ అప్ తాగుతానో లేదా నాకు కోక్ తాగకపోతే నాకు అన్నం అరగదు. అన్నం అరగదు అనేసి మనం ఏమి ఇస్తున్నాం? అంతకన్నా డబుల్ ట్రిపుల్ రేట్లు ఎక్కువ పాయిజన్ ఇస్తున్నాం బాడీకి. షుగర్ ఇస్ ఎ పాయిజన్, అంతే. షుగర్ ఏ రూపంలో ఉన్నా ఇట్స్ ఏ పాయిజన్ అనే అనుకోవాలి. విషం తాగినట్టే, విషం తిన్నట్టే. లిటరలీ షాక్ అయిపోయినప్పుడు కోచ్ చెప్తున్నారు, నువ్వు ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. దాంట్లో చాలా ఎంటీ క్యాలరీ ఫుడ్ అంటారు దేన్ని? ఈ కోక్స్ ని, ఏవైనా కార్బోనేటెడ్ బెవరేజెస్ ని ఎంటీ క్యాలరీస్ అంటే దాంట్లో ఏమి ఉండవు, క్యాలరీలు తప్ప. ఏది ఉండదు, ఫైబర్ ఉండదు, ప్రోటీన్ ఉండదు, ఏది ఉండదు. సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. మూడ్ అండ్ ఎనర్జీ, బ్లడ్ షుగర్ స్పైక్స్ అండ్ క్రాషెస్ ఫ్రమ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎఫెక్ట్ ఎనర్జీ అండ్ మూడ్ స్టెబిలిటీ. చెప్పినాను, ఇన్స్టంట్ గా ఎనర్జీ వస్తుంది అప్పటిదప్పుడు. వావ్, ఎంత మంచిగా అనిపిస్తుంది అనమాట. మన బ్రెయిన్ చెప్తే బ్రెయిన్ అప్పటిదప్పుడు సాటిస్ఫై అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ అ ప్రెషర్, బట్ ఇట్స్ నాట్ అ హ్యాపీనెస్. అల్టిమేట్ హ్యాపీనెస్ కాదు దానివల్ల. మళ్ళీ ఆటోమేటిక్ గా మూడ్ ఎనర్జీ అనేది ఉండదు అనమాట. అమ్మో నాకు ఓపిక లేదు, చదవనవ్వట్లేదు అనేసి అంటుంది. సో ప్లీజ్ డోంట్ ట్రై టు స్టిక్ టు దోస్ ఫుడ్స్ అట్ ఆల్. సో బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్రాసెస్డ్ ఫుడ్. సో మనం ఏం చేసుకోవాలి ఇట్లాంటి కంట్రోల్ చేసుకోవాలంటే, మేడం మరి నాకు నిజంగానే టైం లేదు, నేను ఏం చేయాలి, నాకు ఆకలి వేస్తుంది, మా ఆవిడ వర్క్ చేస్తుంది, నేను వర్క్ చేస్తాను, బోత్ మై హస్బెండ్ ఈజ్ వర్కింగ్, ఐఎమ్ వర్కింగ్, ఇన్ని చెప్తున్నారు, నేను ఎట్లా చేసుకోవాలి మేడం అంటే, రీప్లేస్ విత్ హోల్ ఫ్రూట్స్. ట్రై టు స్టిక్ టు ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. లాట్ ఆఫ్ ఏదైనా, ఈవెన్ ఆయన పేరే మంత్ని, వీళ్ళందరూ ఉంటారు కదా, ఏం చెప్తారు, ఏదైతే లైవ్ గా అంటే బతికున్న దాన్నే బతుకున్న వాళ్ళు తినుండాలట, చచ్చిపోయిందని కాదు. బతికి ఉంటది కదా లైవ్ అంటే, ఇప్పుడు అవన్నీ లైవ్ ఫుడ్స్ కదా, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ అప్పుడప్పుడే తెంపి కట్ చేసుకొని చేసుకుంటాం కదా. మేడం మరి నాకు షుగర్ ఉంది కదా, మీరు ఫ్రూట్స్ వద్దన్నారు కదా, మీకు కూడా కొన్ని సజెస్ట్ చేసి ఉంటారు కదా, వెదర్ ఇస్ బెర్రీస్, జామకాయ, యాపిల్, పియర్, పపాయా, ఎంత క్వాంటిటీలో సజెస్ట్ చేస్తారో అంత క్వాంటిటీలో తీసుకోండి. నేను అన్ని తినలేకపోతున్నాను కదా అని డౌట్ వస్తుంది, ఎందుకంటే దాంట్లో షుగర్స్ ఉన్నాయి కాబట్టి. బట్ దాన్ని ఏ ఫామ్ లో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, నట్స్ తో కలిపి తీసుకోవాలా, దేంతో కలిపి తీసుకోవాలా అనే నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకొని దాని ప్రకారంగా తీసుకోండి. ఆల్వేస్ మిడ్ మార్నింగ్ టైంలో తీసుకోండి. వాట్ ఎవర్ ద ఫ్రూట్ యు ఆర్ టేకింగ్, టేక్ ఇట్ ఇన్ ద మిడ్ మార్నింగ్ టైం. అన్నం తిన్నాక కొందరికి స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. సో మెనీ యూజర్స్, మేడం లంచ్ తిన్నాక నేను ఒక స్వీట్ తింటే నాకు హ్యాపీగా ఉంటుంది అనేసి, స్వీట్లు వద్దన్నారు కదా అని ఫ్రూట్లు తింటారు. రైస్ ఇస్ ఎ కార్బోహైడ్రేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇట్స్ ఎ మిల్లెట్ కానీ, ఉప్మా కానీ, ఏదైనా అది కార్బోహైడ్రేట్ అల్టిమేట్ గా. బట్ ఎందుకు వైట్ రైస్ బదులు ఇది సజెస్ట్ చేస్తున్నామంటే, దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి, కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి, మీ షుగర్ స్పైక్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి, మేము ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ గో విత్ మిల్లెట్, గో విత్ కినోవా అని చెప్తున్నాం. ఎందుకంటే మనకి ఎనర్జీ కూడా అవసరమే, కార్బోహైడ్రేట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని దాన్ని ఎక్కువ కూరగాయలతో ప్రోటీన్తో కలిపి తీసుకోమని చెప్తాం. అదే టైంలో మీరు ఫ్రూట్ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? అది కార్బోహైడ్రేట్, ఇది కార్బోహైడ్రేట్, అల్టిమేట్ గా షుగర్ స్పైసెస్. అందుకని ఈ టైం 11-11:30 టైంలో ఎవరైతే బ్రేక్ఫాస్ట్ 8:30-9కి తింటారో, మళ్ళీ ఇది అందరికి అప్లికేబుల్ కాదు. ఒక యూజర్ నైట్ షిఫ్ట్ కి వెళ్తాడు, హీ విల్ కమ్ అట్ 10 o'clock ఇన్ ద మార్నింగ్, హీ విల్ స్లీప్ అండ్ హీ విల్ వేకప్ అట్ 10 o'clock, 11 o'clock ఇన్ ద మార్నింగ్. ఆయన లేవగానే ఫుడ్ తీసుకోవచ్చా? నో. మేడం చెప్పింది కదా, నేను 11-11:30 ఫస్ట్ ఫ్రూట్స్ తోనే స్టార్ట్ చేస్తాను. సో మెనీ యూజర్స్ ఫ్రూట్ డైట్, ఫ్రూట్ జ్యూస్ డైట్, ఎందుకు అవన్నీ? అవసరం లేదు. న్యాచురల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఉన్నాడు, ఆయనని ఒక యాంకర్ సుమ అడుగుతుంది అనమాట,
హవ్ యు ఆర్ మెయింటైనింగ్ ఏం తినకుండా అంటే నేను అన్ని తింటాను పద్ధతిగా తింటాను అంటాడు. పద్ధతిగా తినాలి, డిసిప్లైన్డ్ ఈటింగ్, మైండ్ఫుల్ ఈటింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు పద్ధతిగా తింటే ఏమి కాదు, అన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. అందుకని మీకు డయాబెటీస్ ఉంది కాబట్టి, ఏజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి, సమ్ టైమ్స్ ఐ సే ఎన్నాళ్ళు తింటారు, ఫస్ట్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మంచిగా నచ్చినవి తిన్నారు కదా, ఇంకా చాలు. ఇప్పుడు మన బాడీని ప్రేమిద్దాం. సో మనం ఆరోగ్యంగా ఉండడానికి తిందాం అంతే. ఫుడ్ అనేది ఎందుకు తింటాం? ఆరోగ్యంగా ఉండడం, బతకడానికి తినాలి అంతే, తినడానికి కాదు. ఓకే. సో యూ షుడ్ రీప్లేస్ విత్ హోమ్ ఫుడ్స్. ప్లాన్ మీల్స్ అహెడ్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆఫీస్కి వెళ్తున్నారు, చూడండి అక్కడ డబ్బులు ఎంత బాగా ప్యాక్ చేసుకుంది. ప్లీజ్ ప్యాకెట్ ఫర్ అ మార్నింగ్ స్నాక్ అండ్ ఈవినింగ్ స్నాక్. నాకు ఒక డబ్బా ఉంది, నేను తినాలి అది అని కాన్షియస్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలి. ఫ్రెండ్ పిలుస్తున్నాడు కదా ఆఫీస్లో, కాఫీ తాగి రావాలి. ఇప్పుడు చాయ్ వస్తుంది, షుగర్ లేకుండా చాయ్ తాగుదాము, ఏమవుతుంది, చిన్న కప్పే కదా. నో, ఫస్ట్ అలాంటి థింకింగే మానేయాలి. కొన్ని నట్స్, ఒక కీరానో క్యారెట్ ముక్కలా చేసుకుని తీసుకెళ్ళి, అది కొంచెం కష్టమే, అంత ఈజీ కాదు. దానికి మన ఎఫర్ట్ కావాలి, కొంచెం ముందు లేవాలి, ఇంట్లో వైఫ్ ని కన్విన్స్ చేయాలి, హస్బెండ్ ని కన్విన్స్ చేయాలి, కిడ్స్ ని మేనేజ్ చేయాలి. ఐ అండర్స్టాండ్. బట్ దానివల్ల కొంచెం ఎఫర్ట్స్ పెట్టి మనం కొన్ని రోజులు దాని మీద ఫోకస్ పెడితే అల్టిమేట్ గా మన హెల్తే బాగుంటుంది. రీడ్ లేబుల్స్ కేర్ఫుల్లీ, ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఇన్ కేస్ మీకు తీసుకోవాల్సి వచ్చినా కూడా ఎప్పుడైనా ఒకసారి వన్స్ ఇన్ వైల్ ట్రై, ఈ హ్యాబిట్ అనేది పెంచుకోవాలి. సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ట్రై టు గో టు ద లేబుల్స్ అండ్ రీడ్ ఇట్ కేర్. మీకు ఎంత అర్థమైతే అంత, అర్థం కాకపోతే మనకు అన్నిటికీ గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, అందరూ నేర్చుకుంటున్నారు. ప్లీజ్ సెర్చ్ దేర్ అండ్ సి. కుక్ అట్ హోమ్, చెప్పాను కదా, ప్రతిదీ ఇంట్లో కుక్ని హైర్ చేసుకున్నా మంచిదే మీకు టైం లేకపోతే. ఇఫ్ యు ఆర్ ఎఫోర్డబుల్. మేడం నేను ఎఫోర్డబుల్ కాదు, నేను కుక్ని తెచ్చుకోలేను అంటే, మరి ఇవి కొనుక్కొని తినడానికైతే ఎఫోర్డబులా? అవి కూడా కాస్ట్లీ కదా. హూ టోల్ చిప్స్ ఈజ్ వెరీ చీప్? హూ టోల్ జ్యూస్ ఈజ్ వెరీ చీప్? రోజు థమ్స్అప్ కి 20 రూపాయలు పెట్టే బదులు 20 రూపాయలు పెట్టి బనానాస్ కొనుక్కుంటే చెప్పులు బోల్డ్ వస్తాయి. కీప్ హెల్దీ స్నాక్స్ రెడీ. సో యా, కీప్ హెల్దీ స్నాక్స్ రెడీ. సో మనము ఫ్రూట్స్ కానీ, ఇప్పుడు ఒక చూడండి, పెరుగు కానీ, మజ్జిగ కానీ, నట్స్ కానీ, ఏదైనా ఒక వెజిటేబుల్స్ కానీ, ఇప్పుడు మనం పల్లీలని, రోస్టెడ్ పీనట్స్ అని, పుట్నాల పప్పు అంటారు కదా, బెంగాల్ గ్రామ్ అది, రోస్టెడ్ మఖానా కానీ, శనగలు కానీ, అలసందలు కానీ, సింపుల్ సింపుల్ గా స్నాక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక 1 వీక్ ముందు పెడితే, హాలిడేస్, సండే రోజు హాలిడే అనుకోండి, 1 వీక్ మెను అంతా కూర్చొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది జోక్ కాదు, సీరియస్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుంటే అది మీకు వారం అంతటికి మీకు టైం లేకుండా హెల్ప్ చేస్తుంది. మీకు ఆల్రెడీ కోచెస్ ఇచ్చుంటారు. దాంట్లో కూడా మేడం నేను ఇది మేడం పెట్టింది కానీ నేను తీసుకోలేను, ఐఎమ్ నాట్ ఎఫోర్డబుల్ టు బై పన్నీర్, నేను పన్నీర్ తినలేనని కొందరు, కొనుక్కోలేని కొందరు, అప్పుడు మీరు శనగలు, అలసందలు, బొబ్బర్లు ప్రసాదాలకు పెడతాం కదా, మఖానాను, రోస్టెడ్ చెనాను, ఇదో ఒకటి మీ మెనూలో 5 డేస్ 6 డేస్ కి రాసేసుకోవాలి. ఇది ఇంట్లో అందరికీ, ఈవెన్ పిల్లలకు కూడా ఇలాంటి పద్ధతి, ఇలాంటి అలవాట్లు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు కిడ్స్ కి కూడా ఒబేసిటీ ఎక్కువైపోయారు. ఒకప్పుడు పిల్లలు బొద్దుగా ఉండాలి, బాగుండాలి, క్యూట్గా ఉండాలి, ఆ రోజులు పోయాయి. ఇట్స్ ఆల్ నవడేస్ వాళ్ళకు కూడా డయాబెటీస్, ఒబేసిటీ స్టార్ట్ అవ్వడం, ఆ ఫ్యాట్ సెల్స్ అనేవి పెద్ద పెద్దగా అయిపోయి రాను రాను వాడు మానేరా అంటే మానేసే స్టేజ్కి వెళ్ళడం. సో ఇంట్లో అందరూ ఒకే రకంగా అలవాటు చేసుకుంటే, అదే పద్ధతిలో ఫాలో అయితే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. వన్స్ ఇన్ వైల్ ఎప్పుడైనా సాటర్డేస్ సండేస్ అవుటింగ్ నచ్చిన చేసుకోవడం, బిర్యానీ చేసి పెట్టడం, అలా ఇట్స్ ఫైన్. బట్ ట్రై టు మాక్సిమం అవాయిడ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. టిప్స్ టు రెడ్యూస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇంతకు ముందు చూపించాను కదా, అవన్నీ ఫాలో అవ్వండి. అండ్ చూస్ హోల్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఫస్ట్ మీరు సరుకుల లిస్ట్ రాసుకున్నప్పుడే అన్ని హెల్దీ ఫుడ్సే చెక్ లిస్ట్ లో పెట్టుకొని రాసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, అన్ని రకాల పప్పులు, పెసర్లు, మినుములు, అలసందలు, ఎర్రపప్పని, ఆ జవార్, రాగి, బాజ్రా, ఇవన్నీ పెట్టుకోవాలి. ఓకే, అవే తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్, ఈ రకరకాల ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఎగ్జాటిక్ కూడా చాలా ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. ఏదైనా డిఫరెంట్ గా తినాలనిపిస్తే అలాంటివి చూస్ చేసుకోవాలి. అంతేగాని మార్కెట్లోకి అది వచ్చింది కదా, ఇది వచ్చింది కదా, అబ్బా ట్రై చేద్దాము. కొందరు అనుకుంటారు అబ్బా ఉన్నదే కొన్ని రోజులు, ఎప్పుడు పోతామో తెలీదు, నచ్చింది నోట్లో పెట్టుకొని తినకపోతే ఎలా.
ఏ, చాగంటియా ఎవరో చెప్తారు. నచ్చింది నోట్లో పెట్టుకుని తింటుంది, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎవరు భరించాలి? ఇది కూడా నచ్చేలా చేసుకోవచ్చు, దాన్ని కూడా మనం ఇంట్రెస్టింగ్ గా చేసుకొని తీసుకోవాలి అంతే. స్టే హైడ్రేటెడ్, ఆల్వేస్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ త్రూ అవుట్ ద డే టు సపోర్ట్ బాడీ ఫంక్షన్స్, చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 3 to 3.5 liters, యూ కెన్ టచ్ 4 liters ఆల్సో. ఆల్వేస్ వీ హ్యావ్ టు స్టే హైడ్రేట్. అండ్ ఎప్పుడు ఆకలితో ఉండొద్దు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి, మేడం నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, ఎవరికైతే చాతనితో వాళ్ళే చేయాలి. 16 hours 18 hours అని చేస్తారు. చేసి 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 ఫాస్టింగ్ బ్రేక్ చేయడం మాత్రం ఒక చాక్లెట్ తోనో, అంటే ఎనర్జీ ఉండదు పాపం, అది వాళ్ళ తప్పు కాదు, మైండ్ కూడా ఒప్పుకోదు అనమాట. చాక్లెట్ తోనో దేనితోనో అట్లా బ్రేక్ చేస్తారు. ఎందుకు మనం అంతసేపు కడుపుని మార్చి ఉండి ఎందుకు, దేనికది? సో మనకు తెలుసు మన బాడీ ఏంటో తెలుసు, మన బాడీని ఎట్లా తింటుందో తెలుసు. ఎవరిది వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తాం, మనకు అలవాటు ఉంటుంది. సో నా బాడీ నా శక్తి ఏంది, ఆయన చేస్తున్నాడు కదా 20 గంటలు, నేను ఎందుకు చేయలేను, నేను తగ్గించుకోవాలి, నా హెచ్బిఎవన్సీ ఆయన కన్నా ఎక్కువ ఉంది, మరి ఆయనే తగ్గించుకున్నా, అది ఒక రకంగా మోటివేషన్ ఒక లెవెల్ వరకే పనికొస్తుంది. బియాండ్ దాట్ మీ బాడీ ఏంటో మీకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. అది చెప్పేది వినండి. కొంచెం కంఫర్ట్ జోన్ల నుంచి బయటికి రావాలి. అంతేగాని నేను 20 గంటలు ఫాస్ట్ చేస్తాను, 1 meal a day చేస్తాను, మొత్తం తగ్గిపోవచ్చు కదా అని. తగ్గిపోతుంది తర్వాత కూడా ఎన్నాళ్ళని చేస్తారు అలా? అందుకే మన షుగర్ ఫిట్ లో కూడా వి ఆల్వేస్ సజెస్ట్ ఏ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్. మనం ఎప్పుడు కీటోన్స్ అని, ఓన్లీ ఫ్యాట్ అండ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అని అట్లా ఎప్పుడు లేదు. ఆర్ గివింగ్ అ కార్బోహైడ్రేట్ టు సపోర్ట్ బాడీ ఫంక్షన్స్, ఎనర్జీ రావాలి. బట్ అది ఏ రూపంలో ఇవ్వాలో అలా ఇస్తున్నాం అనమాట. మా మా కంపెనీ అంటే ఆ కంపెనీని ఇదివరకు చాలా కంపెనీస్ లో వర్క్ చేశానని మీకు చెప్పాను కదా. సో నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, ఏదైనా యూజరే సెంట్రిక్ మాకు, అంటే యూజర్, ఒక్కొక్క యూజర్ ఒక్కొక్కలాగా కస్టమైజేషన్. నీకు ఇది పడుతుందా, ఓకే చేయండి. మీరు గ్రెయిన్లెస్ డీల్స్ డిన్నర్ చేయగలుగుతారా, చేయండి. గ్రెయిన్లెస్ 2 meals ఫాలో అవుతారా, చేయండి. అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్కరికి వాళ్ళలాగా మనం చేయాలి, మనలా వాళ్ళు చేయాలి అనేది ఉండదు. మనం చేసే దాంట్లో మనం హెల్దీ వర్జన్ గా మార్చుకొని తీసుకుంటే సరిపోతుంది. ఈట్ మైండ్ఫుల్లీ. సో మైండ్ఫుల్ గా తినాలి, క్రేవింగ్స్ రాకుండా. ఏమంటారు, ఎక్కువసేపు దాన్ని ఆపి ఆపి మార్చి మార్చి ఆ మరమరాలు తిందాం ఏముంది, అది హెల్దీయే కదా. అది దేంట్లో నుంచి వచ్చింది, రైస్ లో నుంచి వచ్చింది. మళ్ళీ షుగర్స్ పెరుగుతాయి. దాని బదులు రోస్టెడ్ చిక్పీయో, లేదా బాయిల్డ్ పల్లియో, లేదా ఎగ్, బాయిల్డ్ ఎగ్, లేదా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ చికెన్. చికెన్ అప్పుడే తెచ్చుకొని దాన్ని మంచిగా గ్రిల్ చేసుకొని తీసుకోవడము, హెల్దీ వేలో, ఎక్కువ ఆయిల్స్ యాడ్ చేయకుండా. సో యూ హ్యావ్ టు ఈట్ మైండ్ఫుల్లీ. So this is the conclusion. So processed foods will pose hidden dangers for diabetes. So ఇది కాకుండా దీంట్లోకి మార్చుకోవాలి, మీ కిచెన్ అనేది ఇలా ఉండాలి అనేసి చెప్తున్నాను. సో దీస్ ఆర్ ద న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ విచ్ విల్ ఎఫెక్టివ్లీ కంట్రోల్ యువర్ బ్లడ్ షుగర్స్ అండ్ రెడ్యూస్ ద కాంప్లికేషన్స్. ఓకే, సో వీఆర్ డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ అందరికీ క్లియర్ గా అర్థమైంది నేను అనుకుంటున్నాను. యు ఆల్ క్యాన్ రిప్లై ఇన్ ద చాట్. సో ఎలా అనిపించింది మీకు ప్రోగ్రామ్, ఎలా అనిపించింది ఈరోజు టాపిక్? సారీ. నైస్. యా. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ టాపిక్. సో ఇప్పటి నుంచి ఎవరైనా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటారా, తినరా? నో. నో, ఆల్రెడీ తినట్లేదు మేడం. తినట్లేదా? గుడ్, మీరందరూ మా యూజర్స్ కదా, తినరు. ఇట్ ఐ కాన్ సి చాట్స్. ఓకే. ఓకే, మెయిన్ చాట్. ఓకే, డన్. 21 మెసేజెస్. వెరీ గుడ్ అండి. సో ఎవ్రీ వన్ కెన్ టర్న్ ఆన్ దేర్ వీడియోస్ పాసిబుల్. వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కెన్ వి ఈట్ puffed rice food with our surga? Puffed rice is a carbohydrate. Already చెప్పిన కదా పఫ్డ్ రైస్. వి ఆల్రెడీ వామిటెడ్. ఫెంటాస్టిక్ రాజు గారు, పఫ్డ్ రైస్ అంటే మరమరాలు ఇవే, అది రైస్ లో నుంచే వస్తుంది కాబట్టి వద్దు. బెటర్ యు గో విత్ చిక్ పీ కానీ ఏదైనా ప్రోటీన్ తో పాటు వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తీసుకోండి. ఓకే. పఫ్డ్ రైస్, ఈ అటుకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటి, రైస్ నుంచి ప్రాసెస్ చేసి వచ్చి, అది కూడా ప్రాసెసింగ్. బాగా అర్థమైంది, తప్పకుండా ఫాలో అవుతాను. వెరీ నైస్ సార్. ఐఫోన్ నుంచి మెసేజ్ పెట్టారు. ఎక్సలెంట్ సజెషన్ వెంకటేశ్వరరావు గారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. నేను పైన ఏమన్నా యూట్యూబ్ లో వస్తుందండి. ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ పౌడరు
ఎవరికంటే బాగా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తాం మేము. ఎవ్రీడే ఐ బి అట్ జిమ్ ఫర్ 2 hours. అట్లాంటి హిట్ చేస్తాము అంటే రోజు మనం తీసుకునే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవ్వదు కాబట్టి యూ కెన్ గో విత్ సమ్ మజిల్ బ్లేజ్ వే ప్రోటీన్ లాంటి వితౌట్ షుగర్స్ వాటర్లో యాడ్ చేసుకొని ఒక స్కూప్ తీసుకోవాలా. ఎవ్రీథింగ్ యూ కెన్ ఆస్ ద కోచ్ అండ్ డాక్టర్స్ అండ్ టేక్. ఇప్పుడు నేను చెప్పేదంతా జనరలైజ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు 60 ఉన్నారు కదా, 60-70 ఉన్నాం కాబట్టి నేను ఇప్పుడు చెప్పేదంతా ఏమంటారు జనరలైజ్. ఏదైనా మీకు కోచ్ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి వాళ్ళ సజెషన్ అడిగి తీసుకోవచ్చు. ప్రోటీన్ పౌడర్ ఈస్ ఫర్ దెమ్. రెగ్యులర్ గా వర్కౌట్ చేసే వాళ్ళు మంచిగా వాళ్ళ ప్రాసెస్డ్ ఎందుకు. సీరియస్లీ ప్రోటీన్ పౌడర్ ఇస్ ఆల్సో అయిపో ప్రాసెస్డ్. మంచిగా ఇంట్లో మనం గుడ్లో చికెనో ఫిష్ ప్రోటీన్ పన్నీరు మష్రూమ్స్ ఇట్లాంటివి తీసుకుంటే సరిపోతుంది. మనం చేసే వర్కౌట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మన పని పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలని ఏం లేదు, అవసరం లేదు. ఇంట్లో న్యాచురల్ గా మంచిగా పెసరట్టు బేసన్ చీలాను బాగా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే హాయిగా వేడి వేడిగా తిన్నట్టు ఉంటది. అట్లీస్ట్ టేస్టీగానే ఉంటది. సో దట్ ప్రోటీన్ పౌడర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫర్ హై వర్కౌట్స్. థ్యాంక్ యూ మేడం, బాగా అర్థమైంది. థ్యాంక్ యూ రామ్ గారు. ఎస్, ఎగ్ ఆమ్లెట్ తినొచ్చు. తినొచ్చు, ఎగ్ ఆమ్లెట్ ఇస్ ఎ ప్రోటీన్. బట్ అందులో ఒకటి అయితే తీసుకోవచ్చు. ఎక్కువ మీ లిపిడ్ ప్రొఫైల్ కనుక అగైన్ మీకు చాలా వరకు బిఎల్డిఎల్ ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నాయి అంటే అప్పుడు కొంచెం యోక్ తీసేసి ఎక్కువ ఎగ్ వైట్స్ ప్రిఫర్ చేసి తీసుకోండి. దట్స్ ఇట్. వెరీ యూస్. థ్యాంక్ యూ శ్రీను గారు, థ్యాంక్స్ ఎ లాట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎవరికి డౌట్స్ ఉన్నాయి యూ ఆల్ కెన్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ. నాకు ఏదో సెషన్ లా కాకుండా ఇంటరాక్టివ్ గా ఉంటేనే మంచిది. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు, థ్యాంక్స్ అ లాట్. సో మీకు ఇంకేదైనా ఇడ్లీ, యా ఇడ్లీ తినొచ్చు. ఇడ్లీ ఇంట్లోనే కదా మనం చేసుకునేది. బట్ అది ఎంత రాగి ముద్ద, రాగి ముద్ద కూడా తీసుకోవచ్చు. బట్ రాగి అగైన్ ఇడ్లీ ఇవన్నీ ఏంటంటే ఆబ్వియస్లీ కార్బోహైడ్రేట్స్. సో 4 ఇడ్లీలు తీసుకునే బదులు ఒక ఇడ్లీ 1.5 ఇడ్లీ తీసుకొని దాంతో పాటు ఎక్కువ సాంబారు వెజిటబుల్స్ వేసుకొని తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. ఒక ఎగ్, ఒక పల్లి చట్నీ, ఫస్ట్ ఎగ్ తినేసేయాలి, ఒక కీరా తినేసేయాలి, దాని తర్వాత ఒక ఇడ్లీ లేదా ఒక రాగి ముద్ద విత్ సాంబార్ అండ్ వెజిటేబుల్స్ ఈ రూపంలో తీసుకోవాలి. ఆ ఇడ్లీలో కూడా కొంచెం క్యారెట్ బీట్రూట్ అట్లా వేసుకొని వైట్ రవ్వ ఇడ్లీ కాకుండా మిల్లెట్ ఇడ్లీ తీసుకోండి. సో ఇలాంటి చేంజెస్ చేసుకుంటే నో ప్రాబ్లం, దే ఆర్ నాట్ ప్రాసెస్డ్ ఫుడ్స్. మార్నింగ్ సలాడ్, ఎస్. ఎగ్, ఎస్, పర్ఫెక్ట్లీ ఫైన్. కెన్ ఐ టేక్ బ్రౌన్ బ్రెడ్? బ్రౌన్ బ్రెడ్ వన్స్ ఇన్ ఎ వైల్. సి బ్రౌన్ బ్రెడ్ కూడా మళ్ళీ ప్రాసెస్డ్. ఇంతకుముందే చెప్పాను కదా, గోధుమల నుంచో మైదాల నుంచో వచ్చే ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. బ్రెడ్ కూడా అంత మంచిది కాదు. దాంట్లో కూడా ఈస్ట్ వేస్తారు. ఏది చేయండి అది ఎందుకు అంత మంచిగా సాఫ్ట్ గా మెత్తగా అవుతుంది? ఎందుకంత ఈజీగా తింటున్నాం మనం? సింపుల్ లాజిక్. అది కూడా ప్యాకెట్లోనే వస్తుంది. సో ఎప్పుడైనా తీసుకోవాలి అని ఉంటే ఆ బ్రౌన్ బ్రెడ్ లో బాగా వెజిటబుల్స్ వేసుకొని సాలడ్స్ లా శాండ్విచ్ లా చేసుకొని తీసుకో. బనానాస్ హై షుగర్స్, ఐ డోంట్ రికమెండ్ బనానాస్ అండి. చాలా క్లియర్ గా చెప్తున్నానా మహేష్ గారు? థ్యాంక్ యూ. మరి మన తెలుగు సెషన్ అన్నప్పుడు ఇంకా క్లియర్ గానే చెప్పాలి. తెలుగు మన వాళ్ళు కదా, ఖచ్చితంగా చెప్తాం. ఏదైనా సెషన్ 100% ఇవ్వడమే అంతే. థ్యాంక్ యూ. కెన్ ఐ ఈట్ స్వీట్ పొటాటో అని గ్రౌండ్? స్వీట్ పొటాటోస్ ఎలా ఉంటుంది తింటే? తీయగానే ఉంటుంది, రైట్? డోంట్ బాయిల్ ఇట్. బాయిల్ చేసి ఇంకా ఎప్పుడైనా ఒకసారి వన్స్ ఇన్ వైల్ ఒక్కటే స్వీట్ పొటాటో బేక్ చేయండి, కాల్చండి. కాల్చిన పొటాటోతోని నట్స్ ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. బట్ ఐ డోంట్ రికమెండ్ ఆల్వేస్. కార్బ్స్ లేకుండా ఫుడ్ సజెస్ట్ చేయండి. కార్బ్స్ లేకుండా అంటే ఎగ్స్ విత్ సాలడ్, చికెన్ విత్ సాలడ్, పెసరట్టు, బేసన్ చీలా, పన్నీర్ సాలడ్ లేదా పన్నీర్ రోస్టెడ్ ఆర్ గ్రిల్డ్ విత్ సమ్ వెజిటబుల్స్, వెజిటబుల్ స్మూదీ విత్ నట్స్. సో ఇవన్నీ ఎందులో అయినా కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఆనెస్ట్లీ స్పీకింగ్ అసలు కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ ఉండదు. కాకపోతే తక్కువ జిఐ ఉన్నదాన్ని తీసుకో. కుకుంబర్ తీసుకున్నా కూడా దాంట్లో 0.00 అనేది ఉంటుంది. బట్ నాట్, ఇట్ డజంట్ స్పైక్ ఫాస్ట్. బట్ ఇలా తీసుకుంటే గ్రెయిన్లెస్ గా తీసుకుంటే నువ్వు గ్రెయిన్స్ అవాయిడ్ చేస్తే మీకు మాక్సిమం కార్బ్స్ అవాయిడ్ చేసినట్టే. గ్రెయిన్స్ అంటే ఏంటి? రైస్, వీట్, ఓట్స్, బార్లీ, మిల్లెట్స్. ఏదైతే మన ప్లేట్ లో ఎక్కువ ఉంటుందో, సింపుల్ లాజిక్. మనం అన్నం ఎంత పెట్టుకుంటామో కూర ఎంత పెట్టుకుంటామో ఇది వరకు, బిఫోర్ జాయినింగ్ షుగర్ ఫిట్, నాట్ ఆఫ్టర్. ఏది ఎక్కువ ఉంటది? ఇడ్లీలు ఎక్కువ ఉంటాయా, చట్నీ ఎక్కువ ఉంటుందా? వడ ఎక్కువ ఉంటుందా, చట్నీ ఎక్కువ ఉంటుందా? దోశ ఎక్కువ ఉంటుందా, చట్నీ ఎక్కువ ఉంటుందా?
ఏది ఎక్కువ ఉంటుంది మన ప్లేట్లో, అదే కార్బోహైడ్రేట్. సింపుల్. సో ట్రై టు రెడ్యూస్ దట్. ఇది తగ్గించాలి, కూరని డబుల్ త్రిబుల్ చేయాలి అట్లా. హౌ మెనీ ఎగ్స్ యూ కెన్ ఈట్, 1 or 2 eggs. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అండి, ఐఫోన్ నుంచి పెట్టారు. మీ యొక్క వెయిట్ బట్టి, మీ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్ వైట్స్ తినొచ్చు 2 3, బట్ ఎగ్ యోక్ అనేది మన ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లిపిడ్ లెవెల్స్. Dragon fruit, yes, along with some nuts you can have, not a problem, 1 or 2 pieces. Yogurt, yogurt మంచిదే కానీ అది కూడా ప్రాసెస్ చేస్తేనే వస్తుంది. దాని బదులు కర్డ్ తీసుకోండి. ఇంట్లో మంచిగా మనం చేసుకున్న పెరుగు తీసుకున్న, ఎంత గడ్డ పెరుగు తీసుకున్నా నో ప్రాబ్లం. యోగట్ అంటే ఏంటిది మళ్ళీ? ఖచ్చితంగా ప్రాసెసింగ్ చేస్తారు బయట యోగర్ట్స్. ఇట్స్ గుడ్, బట్ ఇట్స్ అ ప్రాసెస్డ్ ఫుడ్. అల్టిమేట్గా అది ఎట్లా వస్తుంది? ప్యాకెట్లో వచ్చేస్తుంది. మంచిగా ఇంట్లో తోడేసుకొని పెరుగు పెట్టుకోండి. ఇట్స్ హెల్తీ. Can I have banana? No, 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 no. You don't need to take bananas and urinary problem ఉన్నోళ్ళు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఆరెంజెస్, ఆమ్లా, జామకాయలు, కివి, స్ట్రాబెర్రీ ఇట్లాంటివి తినండి. ఓకే. రోజు అట్లీస్ట్ నిమ్మకాయ నీళ్ళు తాగినా సరిపోతుంది. సింపుల్. డోంట్ గో ఫర్ బనానా. స్మూదీస్, యా ఇట్స్ ఫైన్. ఇంట్లో ప్రిపేర్ చేసుకునే యాక్చువల్లీ నేను లాస్ట్ టైం స్మూదీస్ టాపిక్ కూడా చెప్పినట్టున్నాను. సో స్మూదీస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే నో ప్రాబ్లం. వెజిటబుల్ స్మూదీ, ఫ్రూట్ స్మూదీ, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మేడం. మీ చాలా బాగుంది, చాలా అర్థమైంది. థ్యాంక్ యూ అండి. డ్రాగన్ ఫ్రూట్, ఎస్ ఫైన్. ఆయిల్స్ ఏవి వాడాలండి? ఆయిల్ పల్లి నూనె, నువ్వుల నూనె, ఆవాలు, మస్టర్డ్ సీడ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, అన్ని ఆయిల్స్ వాడచ్చు. వీలైతే ఎఫోర్డబుల్ అంటే కోల్డ్ ప్రెస్ కొనుక్కోండి. కొంచెం ప్రాసెసింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు గానుగ నూనెలని గానుగ మెషిన్లు కూడా ఎక్కువైపోయాయి, పట్టే వాళ్ళు ఉన్నారు. ఓపిక ఉండి పని పని టైం ఉంది అంటే మంచిగా నువ్వులో పల్లిలో కొనుక్కొచ్చుకొని హ్యాపీగా గానుగలకు తీసుకెళ్ళి మీరు కూర్చొని ఓపిగ్గా ఆయిల్ పట్టించుకుంటే మంచిది. అండ్ ఏ ఆయిల్ కూడా ఒకటే ఆయిల్ వాడద్దు. ప్రతి ఆయిల్లో ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ నెల నువ్వుల నూనె వాడాము అంటే నెక్స్ట్ నెల పల్లి నూనెకి వెళ్ళండి. సాలెడ్స్ కి వాటికి దోస పైకి స్ప్రింకిల్ చేసుకోవడానికి గో విత్ అన్ ఆలివ్ ఆయిల్. సాలడ్ డ్రెస్సింగ్స్ కి, దోస మీదకి, చపాతి మీదకి. సమ్ టైమ్స్ యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ 1 teaspoon ఆఫ్ ఆర్గానిక్ కౌ ఘీ. అది కూడా చాలా మంచిది. ఒక చిన్న టీ స్పూన్ కౌ ఘీ పర్ డే ఈస్ హెల్దీ. సారీ, ట్రాక్టర్ సౌండ్ అవుతుంది. సో అదనమాట. సో ఆయిల్స్ అనేవి మార్చండి. ఒకసారి రైస్ బ్రాన్ ఆయిల్, ఒకసారి ఆలివ్ ఆయిల్, ఒకసారి పీనట్ ఆయిల్. ఇంకా ఆడవాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అప్పాలు లేదా ఏదన్నా ఏమంటారు, ఏదన్నా ఇంట్లో స్నాక్స్ చేస్తున్నామంటే వాళ్ళకి రీఫైండ్ ఆయిల్ వాడాలని దే విల్ బి హ్యావింగ్ సమ్ నాలెడ్జ్. సో ఆ ఎప్పుడు ఏది వాడాలో అప్పుడు వాడచ్చు. పపాయా ఈజ్ గుడ్ ఫర్ ద హెల్త్, యూ కెన్ హ్యావ్. బట్ ఆ పపాయా కూడా బాగా తీయంది అట్లా తీసుకోవద్దు. పండకుండా ఉన్న పప్పాయ ఏదైతే ఉంటుందో అవి తీసుకోండి. తప్పదు, మనకు ఆప్షన్ లేదు. బటర్ మిల్క్ ఫెంటాస్టిక్, యూ కెన్ హ్యావ్ ఎన్ని బటర్ మిల్క్ అయినా నో ప్రాబ్లం అండి. మంచిగా బటర్ మిల్క్ జీరా పుదీనా అట్లా చేసుకొని ఇంట్రెస్టింగ్ గా తాగొచ్చు. పపాయా ఫైన్, ఫెంటాస్టిక్. భాస్కర్ గారు, థ్యాంక్ యూ. నైస్ మేడం, ఎక్సలెంట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. ఇదే కదా మనకు కావాల్సింది. మీరు కూడా అందరూ కమ్యూనిటీ గ్రూప్ లో యాక్టివ్గా ఉండాలి, జాయిన్ అవ్వాలి. ఫ్రీగా వచ్చే సెషనే కదా, అందరూ జాయిన్ అవ్వండి. ఉమ్, అంటే మేము డబ్బులు పే చేయలేదా మేడం అంటే పే చేశారు. బట్ స్టిల్ ఇలాంటి సెషన్స్ వీక్లీ వన్స్ అవుతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండండి, ఫాలో అవ్వండి. డాక్టర్ సెషన్స్ కూడా అవుతాయి, మీకు మెడిసిన్ పైన నాలెడ్జ్ కూడా వస్తుంది. మిడ్ మీల్స్, చెన్నకేశ్వర గారు, యూ కెన్ ఈట్. ఆల్రెడీ చెప్పాను కదా, స్వీట్ పొటాటో, గ్రౌండ్ నట్ విత్ లిటిల్ క్వాంటిటీ యూ కెన్ హ్యావ్. మిడ్ మీల్, యా కంపల్సరీ. అంటే మీరు చేసే పనిని బట్టి ఇంతకుముందు చెప్పాను, నైట్ షిఫ్ట్ ఉంటుంది మేడం, నా షాప్ నేను రాత్రి 12 వరకు ఓపెన్ చేసుకుంటాను, పొద్దున్న నేను లేసే వరకు 9 అవుతుంది. పొమగ్రనేట్ పర్ఫెక్ట్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏం అవసరము, వాళ్ళు లేచేదే 10కి, అంతే కదా. 11:30కి అట్లా డైరెక్ట్ లంచ్ చేస్తే సరిపోతుంది. ఆ వాళ్ళకి అవసరం లేదు. లేదు మేడం, నేను నైట్ 9 కల్లా పడుకుంటాను, నా ఆఫీస్ 5కి అయిపోతుంది, నేను ఇంటికి 5కి వస్తాను. పర్ఫెక్ట్. వాళ్ళు 8 hours 7 hours పడుకుంటున్నారు, పొద్దున్న లేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు. మిడ్ మీల్స్ ఎందుకు అంటే బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయం కదా.
ఆబ్వియస్లీ ఆకలేస్తుంది. షుగర్ వచ్చింది కదా అని బాడీకి తెలియదు కదా పాపం. బాడీ అయ్యో ఈయన తక్కువ తినాలి, తక్కువ ఆకలి కావాలి, హంగర్ పాన్స్ ఎక్కువ ఉండదు అని బాడీ ఎందుకు అనుకుంటది? డెఫినెట్ గా ఆకలిస్తుంది. కూర్చున్నోడికి వేస్తుంది, నిల్చున్నోడికి వేస్తుంది, పని చేసేటోడికి వేస్తుంది, పని చేయనోడికి వేస్తుంది. ఇంకా ఖాళీ కూర్చునే వాళ్ళకి ఇంకెక్కువ వేస్తుంది. ఆలోచనలు వచ్చి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి ఒకటి ఇంకొకటి ఎక్కువ నోట్లో వేసుకుంటాం తప్ప ఏం లేదు. బాడీకి తెలియదు ఆకలి అనేది డెఫినెట్లీ ఉంటుంది. షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఏది వచ్చినా. మిడ్ మీల్స్ ఎందుకు అంటే ఈ హెవీగా తినేసి లాంగ్ గ్యాప్స్, ఈవెన్ లాంగ్ గ్యాప్స్ రావడం వల్ల షుగర్ ఎక్కువ అవుతుంది. పొద్దున 8కి తింటాం మేడం, మళ్ళీ మధ్యాహ్నం 1కి తింటాం. బాడీలో న్యాచురల్ గా కూడా షుగర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ లివర్ లో పాపం గ్లైకోజన్ అని స్టోరేజ్ ఉంటుంది. ఏది ఇప్పుడు మనం డబ్బులు కదా బీరువాలో దాచిపెట్టుకున్నట్టు మన ఎనర్జీ రిజర్వ్స్ ని లివర్ లో గ్లైకోజన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. 8ంటికి తిన్నారు, 11 వరకే పని చేసింది, ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? న్యాచురల్ గా మనం ఏదైతే లివర్ లో స్టోర్ చేసుకుంటామో అది బ్రేక్ అవుతుంది మనకి ఎనర్జీ ఇవ్వడానికి. ఫాస్టింగ్ ఉంటారు కొందరు, ఫాస్టింగ్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు? ఎందుకు నిల్చున్నారు పడిపోకుండా? బికాజ్ మన మెకానిజం అలా ఉంది. లివర్ లో ఉన్న గ్లైకోజన్ అనేది బ్రేక్ అయిపోయి మనకి ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది? పాపం దానికి తెలియదు మనకు షుగర్ ఉందన్న విషయం. ఆ ఎనర్జీని ఇస్తుంటే ఆటోమేటిక్ గా సెల్స్ లోకి వెళ్లకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మళ్ళీ బ్లడ్ లోకి వచ్చి షుగర్ పెరుగుతుంది. ఇంటర్నల్ గా బ్రేకేజ్ అయ్యే లివర్ నుంచి బ్రేకేజ్ అయ్యే గ్లైకోజన్ వల్ల కూడా ఇన్స్టంట్ గా షుగర్ పెరుగుతుంది. దాని బదులు మనమే హెల్దీ ప్రోటీనో ఫ్యాటో నోట్లో నుంచి ఇచ్చామనుకోండి, షుగర్స్ బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ లాజిక్. దానికది లివర్ లో నుంచి ఎనర్జీ ఇవ్వడానికి, గ్లైకోజన్ ని బ్రేక్ చేసి గ్లూకోజ్ ఇవ్వడానికి, దానికది పాపం సఫర్ అయ్యి ఇచ్చే దాని వల్ల కూడా మన బ్లడ్ లో షుగర్స్ పెరుగుతుంది. దానికన్నా మనం హెల్దీగా రోస్టెడ్ చెనానో, మఖానానో, పీనట్టో ఏదో ఒకటి ఇచ్చామనుకోండి, పాపం మళ్ళీ దాన్ని బ్రేక్ చేయడానికి స్టమక్ డైజెస్టివ్ ఎంజైమ్స్ వస్తాయి, అన్ని అన్ని దానికి పని చేసుకుంటూ పోయి స్లోగా షుగర్ రిలీజ్ అనేది జరుగుతుంది. ఇది జరిగే పద్ధతి. అందుకని మిడ్ స్నాక్స్ ఇంపార్టెంట్. మళ్ళీ అది చెప్పాను, అది మనిషి చేసే పని బట్టి, లేచే టైంని బట్టి, అన్నిటి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. కెన్ ఐ డ్రింక్ 1 beer వన్స్ ఇన్ ఎ మంత్? ఎస్. సి, బీర్ అనేది ఏంటిది? మాల్టోస్, రైట్? అది ఏం చేస్తారు? ప్రాసెసింగ్ బ్రీవింగ్ చేయడం వల్ల వస్తుంది, అంతే కదా. తాగగానే షుగర్ పెరుగుతుందో పెరగదు, అందరికి గ్లూకోమీటర్లు ఉంటాయి ఇంట్లో. బట్ మేడం అది నా అలవాటు మేడం, మీరు సడన్ గా బీర్లు బంద్ చేయమంటారు, స్మోకింగ్ బంద్ చేయమంటారు, ఆల్కహాల్ బంద్ చేయమంటారు, ఇట్స్ నాట్ ఈజీ, నేను ఎట్లా చేయాలి మేడం అంటే, యూ కెన్ హ్యావ్, బట్ ఆ బీర్ ఏ టైంకి తాగుతున్నాము? మరి రాత్రి 10ంటికి 11ంటికి తాగితే ఏమవుతుంది? ఫాస్టింగ్స్ పెరుగుతాయి, రైట్? ఆ బీర్ తాగే ముందు మంచిగా ఎగ్ ఆమ్లెట్ లేదా చికెన్ విత్ సమ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, రైట్? తీసుకొని ఆ బీర్ తాగేసి మళ్ళీ వాకింగ్, నైట్రిక్ ఆక్సైడ్ డంపో ఏదో ఒకటి చేసి పడుకో. యూ షుడ్ నో హౌ టు మేనేజ్. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ ఉప్మాలు దోశలు కాకుండా గ్రెయిన్లెస్ డిన్నర్ అగైన్, ట్రై టు ఈట్ సమ్ వెజిటబుల్స్ విత్ ప్రోటీన్. ఎందుకు? ముందు రోజు ఆనందించారు కాబట్టి నెక్స్ట్ డే మనం మనం చంపుకొని హెల్దీగా తినాలి. అట్లా అట్లా చేసుకుంటే నో ప్రాబ్లం. ఓకే. నో బెల్లం అండి. తాటి బెల్లమే కానీ ఏ బెల్లమే కానీ, బెల్లం, హనీ ఏదైనా మనం తింటే స్వీట్గా ఉందంటే ఇట్స్ పాయిజన్. ఎస్, ఆల్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ యూ కెన్ యూజ్. చెప్పాను, రిఫైన్డ్, సన్ఫ్లవర్, మ్యాంగో. కృష్ణప్ప గారు, మ్యాంగో ఎలా ఉంటుంది? మ్యాంగో క్వశ్చన్ అడిగారు మీరు. మ్యాంగో తింటే పెరుగుతుంది షుగర్, అది తెలిసిందే. ఇక ఆల్రెడీ సీజన్ కూడా అయిపోయింది, ఇంకా మ్యాంగో మీద అసలు వదిలేసుకోండి. మరీ సమ్మర్లో ఇప్పుడు